అయ్య బాబోయ్, ఎవరి కోసం వేశారో. మేడం మేడం, ఆ? అది మీకోసమే మేడం. ఆ? మా కోసం వేశారా? అవును మేడం. మేడం ప్లీజ్ కమ్. వదినా, ఎందుకు పూలిలా జల్లుతున్నారు? నా ఇంటికి మొదటిసారి నా మరదలొస్తుంటే ఆ మాత్రం మర్యాదలు చెయ్యాలి కదా. అబ్బో, ఇలా సినిమాల్లో చూడడమే గాని బయట చూడ్డం ఇదే మొదటిసారి. అవునదినా, నాకింతవరకు ఇంత మర్యాద ఇచ్చిన వాళ్ళని చూడలేదు. ఇలాంటి మర్యాదలన్నీ మా అక్కకి మా బావగారికి తప్ప నాకు మా ఆయనకి ఎలాంటి ఇది లేదు. నేను పోయాక పూలు జల్లేవాళ్ళు ఉంటారు అనుకున్నాను, కానీ నేను బ్రతికుండగానే పూలు చల్లి ఇంత గౌరవించిన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. అసలు ఇవన్నీ ముందు నీకే సొంతం కావాలి, కానీ నిన్న అమాయకురాలు చేసి ఆ జానకి రఘురాం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా నీకు ధైర్యం వచ్చి ఆ పెద్దరికం పెట్టడం కావాలని చెప్పి మీరు పోరాడుతున్నారని నాకు అర్థమైంది. మీ కష్టం, మీ బాధ మొత్తం నాకు అర్థమైంది. ఈ విషయం మీకెలా తెలిసింది? ఈ ఊళ్ళో నాకు ఎప్పటికప్పుడు ఎవరింట్లో ఏం జరుగుతుందో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు వస్తూనే ఉంటుంది. నిన్నెందుకు పిలిపించాననే దాని గురించి ముందు మాట్లాడదాం. ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచానంటే, ఊళ్ళో వినే ఉంటావు కదా, మీ పొలంలో శివలింగం పడింది, 10 ఎకరాలు. దాని వెనుకున్న 100 ఎకరాలు నాదే. ఆ 100 ఎకరాల్లో నేను ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను. నాకు తెలుసుగా, నేను అక్కడే ఉన్నాను కదా. ఆ 10 ఎకరాలు అమ్మమని రఘురాంని ఎంత ఫోర్స్ చేసినా కూడా రఘురాం ఒప్పుకోలేదు. ఇది కూడా తెలుసోదినా, బావగారు ఇవ్వరని ఇంకా బాగా తెలుసు. ఆ పొలాన్ని గుడికి రాసిచ్చేశాడు. ఆయనంతేనమ్మా, ఏది ఉంచుకోరు. అక్కడ దేవాలయం కడితే ఫ్యాక్టరీ కట్టాలన్న నా కలగానే ఉండిపోతుంది. అదెప్పటికీ తీరదు. ఆ దేవాలయం కట్టకూడదు. ఆ 10 ఎకరాలు నాకు కావాలి. ఇప్పుడు ఇంట్లో పెత్తనం, అధికారం అంతా నీదే కదా. ఆ అందుకే నిన్ను పిలిపించాను. ఆ పెద్దరికం నీకు నెల రోజుల పాటు కాదు, జీవితాంతం నీకే ఉండిపోయేలా చేస్తాను. ఆ 10 ఎకరాలు నాకొచ్చేలా గనుక చేస్తే. అది మా బావగారి పేరు మీద ఉందోదినా. నేనెలా చేస్తాను చెప్పు? నేనెలా అది మీకు ఇవ్వగలను? మా బావగారు ఒప్పుకోకపోతే అది ఎలా కుదురుతుంది? కుదురుతుంది. మీ ఇంట్లో ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నాకివ్వాలి. వాటి ప్లేస్లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాలి. ఈ డాక్యుమెంట్స్ మీద రఘురాం వేలి ముద్ర కావాలి.
మిగిలింది నేను చూసుకుంటాను. అమ్మో ఇది చాలా రిస్క్. నాకొద్దు. ఈ విషయం కానీ తెలిసిందంటే మా బావగారు చంపేస్తారు. ఆయన ఊరికిచ్చిన మాటని ఎప్పుడు వెనక్కి తీసుకోరు. ఒకవేళ ఆ మాట తప్పాల్సి వస్తే ప్రాణాలైనా ఇస్తారు. అవసరమైతే ప్రాణాలైనా తీస్తారు వదినా. నా వల్ల కాదు. ఎప్పుడు అధికారం పెత్తనం చలాయించాలని కలలు కంటూ ఉంటావు కదా. అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. నువ్వు గనుక ఈ పని చేసి పెడితే ఫ్యాక్టరీలో మీ ఆయనకి వాటా ఇస్తాను. అప్పుడు మీ బావగారి కింద మీరు తలదించుకొని బానిసల్లా ఉండాల్సిన పనిలేదు. ఊళ్ళో మీకంటూ ఒక గౌరవం వచ్చేలా చేస్తాను. నువ్వు ఏదైతే అధికారం కావాలని కలలు కంటున్నావో ఆ అధికారం నీ సొంతం అయ్యేలా చేస్తాను. ఆలోచించుకో. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఆ పొలం నా చేతికొస్తే నువ్వు అడిగినంత డబ్బిస్తాను. తీసుకో. ఈ డాక్యుమెంట్స్ మీద వేలి ముద్ర కావాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ని అక్కడ పెట్టాలి. అంతే. తీసుకో. సరే వదినా, ఉంటాము. రా.